బీసీ బిల్లు అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 15న కామారెడ్డిలో సభ పెట్టడం జరిగిందన్నారు మంత్రి సీతక్క. సభను విజయవంతం చేయాలని కోరారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్, దోమకొండ, బిక్నూర్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క హామీని అమలు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ను బదనాం చేసే పనిలో ఉన్నాయని ఆరోపించారు. యూరియా కొరతపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. వస్తే కొత్త సాంప్రదాయాలు, కొత్త విధానాలని చెప్పి వచ్చిన తెల్లారే టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళను, కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళను జైన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏ జైన్స్ అనుకున్నవయ్యా నేను అడుగుతున్నా. 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 13 మంది ఎమ్మెల్యేలను జైన్ చేసుకున్నావు. ఇవాళ వాళ్ళ పార్టీ నుంచి రాగానే ఇవాళ రకరకాలు మాట్లాడుతున్నారు. ఫస్ట్ నీ పార్టీలో జైన్ చేసుకున్నటువంటి వాళ్ళకు ఏ జీన్స్ ఉన్నాయని నువ్వు జైలు చేసుకున్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కోర్టులపై కొట్లాడుతున్నావు కదా, మరి ఆ రోజు వెంటనే తీసుకొని మంత్రులుగా కూడా వేసి అత్యంత నీచంగా, హేయంగా నువ్వు మంత్రి పదవులు కూడా ఇచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన నువ్వు ఇవాళ రాజ్యాంగ ధర్మాసనం కాడికి పోయేటువంటి అర్హత నీకుందా? ఫస్ట్ ఇప్పటికైనా నేను సవాల్ చేస్తున్నా. మా పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు నువ్వు అంటున్నావు కదా, దానికి పునాదిగా నువ్వు కొత్త రాష్ట్రంలో